మా ఎక్కువ చాలా మంచోళ్ళు మావా ఎట్ట పోయారు ఇలా గేట్లు చేస్తారు తెలిపేస్తారు ఎట్టెళ్ళారు ఇలా బాలాజీ ఇప్పుడేనా రావడమా పండి ఇంట్లో పదండి చల్లంగా ఉంటుందని అక్కడ కూర్చోన్నా మీరు ఇంట్లో పోయి కూర్చోపోండి నేను కూల్ డ్రింక్ తెస్తా ఎండ ఎక్కువ ఉంది. అయ్యో ఇంట్లో ఉండేదంతా మీ బావే తినేస్తున్నాడా ఆ మాదిరి పొట్ట వచ్చిందా నువ్వు పదమే బాలాజీ దో షర్బత్తు నేను తెచ్చాను రా తాగండి చల్లంగా ఉంటుంది ఈ ఎండకి. షర్బత్తా గుమ్మం తాగు. ఏమ్మా ఏమన్నా ఇబ్బందా ఇంకేదైనా తెమ్మంటావా? ఏం వద్దులే ఓయ్యా ఇంటికి ఎప్పుడు పోదాము? మా ఇప్పుడు వచ్చేప్పుడే వెళ్ళిపోతారంటారు ఏందమ్మా ఉండండి లచ్చమ్మ వస్తుంది ఏదైనా చేస్తా తినేసిపోతురు. ఉంటావులే మావా. సరే ఉండండి చికెన్ ఏదైనా తెస్తాను చేస్తుంది మీ అక్క. హే ఇంట్లో ఎంతసేపు ఉండేది ఇదేంది షర్బత్తా? ఏదో థమ్సప్ లిమ్కానో తేకుండా షర్బత్ అంట షర్బత్తు. కూల్ డ్రింక్ అంటే సర్బత్ మంచిది నాకు తెలీదా మూసుకొని ఉండో. ఈడే ఇట్టున్నాడు ఇంకా మెక్క ఎలా ఉండిపోతాదో మెక్క పిల్లకాయలు ఎట్టు ఉండిపోతారో. చా నీకన్నా అందరూ బాగానే ఉంటారులే. నా గురించి ఏమన్నా మాట్లాడినావు అనుకో బాగుడా నీకో. సరే సరే వదులు. మా అక్కోళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ బాధ తప్పలేదు మాకేందో. అంటే నేను అంత గయ్యాలుగా కనిపిస్తున్నా నీకా? చెప్పే నువ్వు ఒక మొగుడు ఈ చెత్త ఇంట్లో తీసుకొచ్చినావు. సురేష్ ఏడకి అడవడిగా పోతున్నావా? ఎండ ఎక్కుకుందని మీ కుర్చీలు వేసుకున్నా రా ఇట్టా కూర్చుందు. కూర్చోయేమరా గునా నేనేమంటాను నువ్వు కుర్చీలు వేసుకుంటే ఇప్పుడే వస్తాను. మా బామ్మర్ది భార్య వచ్చారా చికెన్ తీసుకొని వచ్చేస్తాను ఇప్పుడే. పోతూ గాని రారా. ఏం చెప్పురా తొందరగా పోవాలా వాళ్ళు వచ్చినారు ఏదో ఒకటి చేసి పెడితే కదా బాగుంటుందా. పోతూ గాని అబ్బా మీ బావ బామర్దులు భలే బాండింగ్ బాగా కనిపిస్తుంది కానీ వాడు మాకు బిడ్డలు అంటుర్రా. ఎక్కువ అతి ప్రేమ చూపించడం మంచిది కాదురా. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే తట్టుకునే మనస్తత్వం నీది కాదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసా నీ గురించా. అలా అనుకోబాకరా ఇప్పుడా వాడు నా బామ్మర్దే. ఒరే బామర్ది మీ వాడే ఉండొచ్చురా. బామర్ది భార్య దూరం నుంచి వచ్చింది. కలవచ్చు కలవకపోవచ్చు. కలిస్తే మంచిదే కలవకపోతే అందరూ ఒకలాగా ఉంటారు గుమ్మండ్రా అన్ని నువ్వు నీ పిచ్చి శాదస్తాలు ఉండు వస్తా. రే చెప్పేది వినరా. ఉండరా బాలాజీ చికెన్ తెచ్చాను మీ అక్క వస్తానే చేస్తుంది. కూల్ డ్రింక్లు ఏమన్నా తెచ్చేదా? ఎందుకు మావా అవన్నీ? ఉండరా నువ్వు లేక లేక కొత్తగా పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చినావు వస్తాను ఉండు. ఏంది ఎప్పుడు అది తెచ్చా ఇది తెచ్చా అని అంటున్నాడా? ఏం మనిషిదా? ఇడికి గతి లేకపోయినా మనకి తినేదానికి బాగానే తెచ్చేటట్టు ఉండాలి. మర్యాద అది. మీ ఇంటికి వచ్చి మీ అమ్మని మాతో గౌరవిస్తారా? మర్యాద ఈకుండానే కదా నువ్వు అల్లుడైంది మా ఇంటికే. వీళ్ళ బంధువుల్ని ఒక్క మాట అనకూడదు పొడుచుకొచ్చేస్తారు రోసం బోడిగాడు. నీ అబ్బా మొగుడు అనుకున్నావు ఏమనుకుంటున్నా? ఏమి మీ అక్క మీ బావ ఇంటికి తీసుకొచ్చి కొట్టమన్నాను నన్న చెప్పే ఉంటావేవి ముద్రష్టం పట్టినాటి. బాలాజీ ఏంది ఆడబిడ్డ మీద చేస్తున్నావు? నా మగుడు నన్ను కొడితే ఈడికొచ్చింది బాధ కొట్టించింది ఈడే కదా. చెప్పండి సార్ మీరు మీ భార్య వేసుకునే ప్లాన్ గురించి చెప్పండి ఇంకా కొట్టించండి. ఏందమ్మా మాటలు? నాకు బాలాజీ అలాగో నువ్వు అలాగే అమ్మా నిన్నెందుకు మేము కొట్టిస్తాను చెప్తల్లి. నీకు ఏడుపు సీను సెట్ అవ్వలేదు గానే నీ భార్య అండాదో పిరు ఈ బోడిగాడు అక్క అక్క అని కొలవరిచ్చా వచ్చినాడు మాట్లాడితే పోతా. ఎందుకమ్మా అలా అంటావు? మీ వదిన వస్తుంది ఉండండి అమ్మా 2 రోజులు ఉండేసిపోండేమే ఇప్పుడే వస్తుంది ఉండండి మీ వదిన పిలుచుకొని వస్తా. మా బావుడే అట్ట మాట్లాడుతున్నావు? మా బావ లేకపోతే మా పరిస్థితి ఏందో తెలుసా నీకా? ఏంది తెలిసేదా పందోడు గురించా? నన్నేమన్నా గుమ్మంటా మా బావనేమన్నా అన్నావు అనుకో మాటకు ముందు కొడుతున్నావు. భార్యను తీసుకోరని చెప్తా. మీ అక్క మీ బావ వల్లే కదా కొట్టిందే. ఛీ ఏం మనుషులో వాళ్ళు. ఏందే ఓళ్ళ మీద పడి కుట్టుకున్నావా? వాళ్ళు నీకేం ద్రోహం చేశారే? బోల్లా మీ అమ్మ మా అల్లుడు ఇట్టా అంటాడు మా కూతురు ఇట్టాంటిది అని బోల్లో సోది చెప్తా ఉంటాదిలే. ఓ అదే నీ బాధ. వాళ్ళు మంచోళ్ళు అయితేనే కదా మేము చెప్తారు నీకా? వాళ్ళు ఎంత మంచోళ్ళో నేను కూడా చూసాలే ఇక్కడే కదా ఉండేదే. ఏందో భూమే. ఏం సురేష్ అంత డల్గా ఉన్నావా? ఏ లేదురా లచ్చమ్మని తీసుకొని అని పోతే ఆ పిల్ల పని ఉందనిందే. అక్కడేమో నా బామ్మర్ది భార్య వచ్చి కూర్చో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లే. వాళ్ళకి ఏదైనా చేసి పెడితే కదా బాగుంటుందా లేకపోతే మనల్ని ఎంత తప్పుగా అనుకుంటారా? అమ్మ ఇప్పుడే కొంచెం అనీజీగా ఉందిరా. ఏమైందంట? 2 రోజులు ఉండమని చెప్దాం అనుకున్నా కూడా నాకే కొంచెం ఏమన్నా అనుకుంటాదేమో అని భయం వేస్తా ఉందిరా. ఏమో తెలియట్లేదా? అలా ఎందుకు అనిపిస్తుంది నీకు? ఎందుకో తెలియట్లేదు అమ్మాయి కొంచెం అనీజీగా ఉంది మన ఇంట్లో. సరే కొత్త ప్లేస్ కదా అలానే ఉంటది. కొద్దిగా నువ్వే చూసి చూడనట్టు పోతా ఉండాలా. మా చెల్లికి కూడా చెప్పు. నేను ఏమంటాను రా ఎవరినైనా కూడా. నీ గురించి అయితే నాకు తెలిసిందే సురేష్. చేస్తాము కొత్త కదా మావా. సారీ మావా లేదంటే అది మాట్లాడుతా ఉంది ఏమనుకోబాక.
రే గుమ్మండి బాలాజీ, నువ్వేంది నాకు సారీ చెప్పేదా? నువ్వు బాధపడబాకరా, నేనున్నాను నీకు. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నేను మీ అక్క ఉన్నావు, నువ్వంతా బాధపడబాక. ఏం గునా సర్దుకుంటాది లేరా, మన ఇల్లు కొత్త కదా, మనం అంతా కొంచెం అమ్మాయి కొంచెం బాగా బతుకుంటాది, మనం కొంచెం అట్టట్ట ఉన్నాము, సర్దుకుంటాది. మనలో కలిసిపోవడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వేం బాధపడబాక. మీ బావ అందరినీ నమ్మేస్తాడు రా, వాళ్ళ కాడ ఎదవైపోతాడు రా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ ఎదవని. రే గుమ్మండ్రా, నువ్వు పో బాలాజీ, ఇంట్లో పో, వస్తాను. మీ అక్క కొంచెంసేపు పడుతుందంట, వచ్చేస్తుందిలే. ఇంతకు మా చెల్లి ఎక్కడ పోయిందిరా? పనికి పోయినదనా? మీ బామ్మారి చెప్పేది చూస్తుంటే వాడి భార్య ఎలాంటిదో అర్థమవుతుంది రే. జాగ్రత్తగా ఉండు, మీ బామ్మర్ది లైఫ్ కూడా నీ చేతిలోనే ఉంది. ఇంకా ఏం చేస్తాం రా, ఎట్టున్నా మార్చుకోవాలి, తప్పదు. ఆ బిడ్డే మారుతుంది లేరా, కొత్త కాబట్టి అట్టుంటది లేరా. అన్ని సాధిస్తాలే నీక. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తా ఉంటావా. చెప్పేది కూడా ఇండ్రా. ఏం తినేదే వాడి మాటల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ వాళ్ళ లైఫ్ అట్టని వదిలేయమంటావు ఇప్పుడు బోడుగా. వదిలేయమని నేను చెప్పట్లేదురా. ఆపు చాలు కానీ ఏదో సూత్రామాయణం అంతా చెప్తా ఉంటాడు వాడు జీవితాన్ని. సరే సరే వినట్లే, వినేదేమున్నదే. ఆ బిడ్డ కూడా మంచి బిడ్డ కానీరా. నేను చెడ్డదన్నట్లేదురా. మీ చాలు కానీ ఏదో ఒకటి చెప్తా ఉంటావు. సరే నీ ఇష్టం. ఇష్టం లేదేం లేదు. ఇలా వచ్చామ్మ ఇంకా రాలా. ఫోన్ చెయ్యి, ఇటీ ఫోన్ ఇంట్లో ఉండదు. నువ్వేనో కానీ మా చెల్లికి చెప్తాలే నేను. రే ఇట్లాంటి విషయాలు అవన్నీ చెప్పాక. బావా ఎప్పుడు నీ ఫ్రెండ్ తో మాట్లాడినా రా. సరే నా ఇప్పుడే వస్తానా, నా భార్య వచ్చేస్తుందిలే. ఎక్కడా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికో పోతారా. పా చికెన్ తెచ్చాను చేస్తూ. ఏమరా తమ్ముడు, కూల్ డ్రింక్ ఏమన్నా తెచ్చిస్తాడు మీ బావా? తెచ్చిచ్చాడక్క. బావ ఎంత బాగా చూసుకుంటాడు నీ తెలీదా? భలే గట్టుండదే మీ అక్క చీపు చీర, 100 రూపాయల 200 చీర. అసలు నీకేం కావాలి? ఎందుకే అందరినీ ఆ మొత్తం మాట్లాడుతున్నావా? మా అక్క గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఇలాంటి చీప్ ఫెలోస్ గురించి తెలుసుకోని అవసరం నాకు లేదుగా. రే ఆడపిల్ల బంధు చేస్తావు, అమ్మాయి కొత్త కదా తెలుసుకుంటాదిలే, గమ్మునుండు. ఇంటికి తీసుకొచ్చి మరి కొట్టిస్తున్నారు, తిట్టిస్తున్నారు కదే. నా బాధ మీకు తగలకుండా పోతాదే. ఇంతకు ముందు నీ మొగుడు కొట్టించినాడు, ఇప్పుడు నువ్వు కొట్టిస్తున్నావు. అమ్మా వాడి తరపున నేను సారీ చెప్తున్నానమ్మా. కూర్చోండి అమ్మా, ఏదైనా చేస్తాను తింటురా. వదలా, డోంట్ టచ్ మీ. కూర్చో అమ్మ, కూర్చో. నేను కాఫీ పెట్టుకొని వస్తాను, తాగుతా ఉండండి. మీ అన్న చికెన్ తెచ్చాడు కదా, ఆ లోపల చికెన్ చేసేస్తాను. ఎంత ఇదిగా మాట్లాడుతుంది ఇదే. నేను కువ్వు ఎట్టయినా అనసాలి. ఓ మే నాగేశ్వర్య, నా ముద్దుల పెళ్ళామా. మా అక్క మా బావ సాఫ్ట్. నా మేనకోడలు మేనలుడు గురించి తెలుసా నీకా? ఓయ్, ఎవరన్నా నా గురించి, నాగేశ్వరి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లకాయలు బడిపోయి ఉన్నారు, 2 రోజులు ఇక్కడే ఉండివే, నీకు నువ్వే మర్చిపోతావా? వాళ్ళంత పుడుంగులా రాని చెప్తా. నా గురించి తెలియదు నీకు, ఇంకా బాంబులు పెట్టి లేపేసా. నువ్వు బాంబులు అంటున్నావు, అది అగ్ని పర్వతం పేలిందనుకో. ఇంకా స్టార్ట్ అవుతుంది చూడమే నీకు. మా అక్క మా బావ కాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కార్తిక, నేను వారం రోజుల తర్వాత వస్తా, మీ అత్తని ఎండబెట్టుకో.